దేవునికి స్తోత్రములు. Praise be to God. ముందుగా ప్రార్థన చేసుకుందాం. Shall we pray? పరిశుద్ధ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా ఈ ఉదయకాలం తండ్రి ప్రభా, మమ్మల్ని అందరినీ తండ్రి ఈ విధంగా నీ మందిరానికి తీసుకొచ్చినందుకు వందనాలు తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా మేము తండ్రి ఆరాధన నిమిత్తమే తండ్రి ప్రభా మమ్మల్ని సిద్ధపరచుకుంటా తండ్రి, నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకుని తండ్రి నీ మాటలు తండ్రి నా నోటి నుంచండి. తద్వారా మేమందరం తండ్రి ప్రభా ఆత్మతోనూ సత్యంతోనూ నేను ఆరాధించడానికి సహాయం దయచేయండి. తర్జుమాలో సోదరు కూడా సహాయం దయచేయండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయాల్సిందిగా యేసు పరిశుద్ధ ప్రార్థించి అవసరం అర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. By God's amazing grace, మనందరం ఈ విధంగా దేవుని సన్నిధికి చేరి వచ్చి ఉన్నాం. we all could gather together in His presence. ఇదేదో మనం అనుకోకుండా ఇక్కడ చేరి వచ్చి రాలేదు, కానీ It is not something that has happened accidentally, దేవుని చిత్తమే ఉంటుంటుంది. but this is God's will. దేవుడు మన పట్ల చేసిన మేలు మహోపకారాలను బట్టి మనం ఆయన స్తుతించే వారుగా ఉన్నాం. We have to praise God for all the wonderful things that He has done in our lives. ఆయన మేలు ఉపకారం మనం ఎప్పటికీ మరొక ఆయన నిత్యము స్తుతించేవారుగా ఉండాలి. We should never forget all the good things that He has done in our lives. కీర్తనకారుడు కీర్తన 34:1 ఈ విధంగా అంటాడు కదా, In Psalm 34:1, we read these verses. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, I will bless the Lord at all times. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. His praise shall continually be in my mouth. ఎల్లప్పుడూ దేవుని కీర్తి మన నోట నుండాలి. His praise should continuously be in our mouth. మనం ఆదివారం ఆరాధకులుగానో లేదంటే శుక్రవారం ఆరాధకులుగా ఉండకుండా నిత్యము ఆయన ఆరాధించేవారుగా ఉండాలి. We should not just be worshippers on Friday alone or Sunday, but we have to praise Him continually. కీర్తనలు 119 Psalm 119, చివరి 2 వచనాలు చదువుకుందాం. last 2 verses. అందరం కలిసి చదువుదాం. Shall we all read together? Psalm 119, verses 175, 176. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. Let thy నీ judgments న్యాయ విధులు నాకు సహాయం I have gone astray like a lost తప్పిపోయిన sheep. గొర్రెవలే నేను Seek thy త్రోవచ్చి servant, తిరిగి for I తిని do not forget నీ thy సేవకుని వెతికి commandments. పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చిపోవడను కాను. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. Let my soul live and it shall praise thee. ఇక్కడ భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. Here the saint is saying, Lord, let me live, then I shall praise you. కీర్తనలు 119 అధ్యాయంలో బైబిల్లోని సుదీర్ఘమైన ఒక అధ్యాయంగా ఉంటుంది. Psalm 119 is the longest chapter in the Bible. దేవుని వాక్యం యొక్క గొప్పతనం మరియు దానిలో ఉన్న ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తుంది. It tells us about the greatness of God's word. ఇది కీర్తనలో అద్భుతమైన ఒక కీర్తనగా ధృవీకరించారు. We see this as one of the best psalms in the book of Psalms. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. Let my soul live and I shall praise thee. ఇది ఎలా ఉందంటే ఎవరో చనిపోయిన వారు అంటున్న మాటల్లాగా ఉన్నాయి. When we hear these words, it is as if a person who is dead is speaking these words. ఇది చనిపోవడం అంటే భౌతిక శరీరం చనిపోయినది కాదు, కానీ ఆత్మీయమైన స్థితిని గురించి తెలియజేస్తుంది. However, we must understand it is not physical death, but spiritual death which is signified here. లేఖనాలు చూసుకుంటే 1 తిమోతి 5:6లోని చనిపోయిన వారిని గురించి చూద్దాం మనం. 1 తిమోతి 5వ అధ్యాయం 6వ వచనం. Let us see in 1 Timothy chapter 5 verse 6. 1 Timothy chapter 5 verse తీసిన వారు ఎవరైనా చదవచ్చు. సుఖభోగములందు ప్రవర్తించినది బతుకుచుండి చచ్చినదయ్యుండును. But she that liveth in pleasure is dead while she liveth. సుఖభోగములందు ఆసక్తి గలవారు చచ్చిన వారితో సమానం. Those who are interested in pleasure alone are equal to those who are dead. ఎందుకంటే సుఖభోగములందు ఆసక్తి గలవారు మనసు ఎప్పుడు లోకమును లోకాశలపై ఉంటుంది. Because those who have their minds on pleasure have their minds always on worldly things.
లోకం గురించి యాకోబు 4:4 ఈ విధంగా ఉంటుంది. We read about the world and its relationship with believer in James chapter 4 verse 4. తీసిన వారు ఎవరైనా చదవచ్చు. ఈ లోక స్నేహము దేవునితో వైరము. Know ye not that the friendship of the world is enmity with God? ఈ లోకముతో స్నేహము చేయగోరు వాడు దేవునికి శత్రువగును. Whoever therefore will be a friend of the world is the enemy of God. అటివారు వారి ఆత్మీయ స్థితి చచ్చిన వారిగా ఉంటుంది. So these kinds of people are those whose spiritual condition is dead. లోకంతో స్నేహము, లోకంలో పడి ఉన్న వారి స్థితి చచ్చిన వారిగా ఉంటుంది. Those who are in friendship with the world or who are in the world are equal to being dead people spiritually. అటివారు పేరుకు మాత్రమే సజీవులుగా ఉంటారు కానీ వారి స్థితి అయితే చూస్తే అంతరంగ స్థితి, ఆత్మీయ స్థితి చచ్చిన వారిగా ఉంటుంది. Such people can be said to be alive for a name's sake only, but their actual spiritual death condition is death. ఈ దినాన అనేక మంది పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. Today we see many people are living like this. ప్రకటన 3:1 ఇది రాయబడి ఉంటుంది. Revelation chapter 3 verse 1 we read these words. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలు గల వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. And unto the angel of the church in Sardis write, these things saith he that hath the 7 spirits of God and the 7 stars. I know thy works, that thou hast a name, that thou livest, and art dead. క్రియలు మూలంగా మృతుడమే. We are dead by our works. పేరుకి జీవిస్తున్నాము కానీ, బ్రతికి ఉన్నాము కానీ మనము మృతులమే. Though we are living by our name, actually we are dead. ఏంటా క్రియలను చూస్తే, If we see what these works which render us dead are, లోకములోని లోకాశలో ఉన్న వాళ్ళు స్థితి ఏ విధంగా ఉంటుంది? దేవుని మర్చిన వారుగా ఉంటారు. like those who are in the world and its worldly desires have forgotten God. విచ్చలవిడిగాను ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉంటారు. They live according to their own carnal desires. త్రోవ తప్పి దేవునికి దూరంగా వెళ్ళేవారుగా ఉంటారు. They have gone astray and far from God. ఇది వారి పతన స్థితి అయి ఉంటుంది. This is their fallen state. త్రోవ తప్పిన వారి స్థితిని గురించి చూస్తే మనం రోమాపత్రిక 3:12 We see in Romans chapter 3 verse 12, Romans chapter 3 verse 12 about those who have gone astray. అందరూను త్రోవ తప్పి ఏకంగా పనికి మాలి వారైరి. They're all gone out of the way and they are together become unprofitable. త్రోవ తప్పిన వారు ఏమవుతున్నారు? పనికి మాలిన వారు అవుతున్నారు. What will the condition of those who have gone away from the way? They have become unprofitable. లూకాసు వార్త 15 మనం ఒక వ్యక్తిని చూస్తాం. ఒక కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. We see in Luke chapter 15 verse 11 about son, a prodigal son. 15-24 వరకు ఉంది కానీ మనం అక్కడక్కడ మధ్యలో చూసుకుందాం. We will read some verses in this chapter. మరియు ఆయన ఇట్లను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. From verse 11 and 12, a certain man had 2 sons, and the younger of them said to his father, Father, give me the portion of goods that falleth to me, and he divided unto them his living. తనకి ఆస్తి పంచిమ్మని ఇక్కడ కుమారుడు అంటున్నాడు తండ్రితో. The younger son is asking the father, give me my portion of the goods. ఆస్తిని తీసుకుని తను దూరదేశానికి వెళ్ళాలని తన ఉద్దేశం. His desire is to take this money and go to a far country. తండ్రి నుంచి సమస్తము కూర్చుకొని దూరదేశానికి వెళ్తున్నాడు. And he has gathered all from his father, and then he was going into a far country. దూరదేశానికి వెళ్ళి అక్కడ ఏం చేయాలని? దుర్వ్యాపారము. And what should he do there? He wanted to do this substance and righteous living. తన ఇష్టానుసారంగా జీవించాలని. To live according to his own desires. విచ్చలవిడి జీవితం. And free, reckless life. దూరంగా ఉన్న ఆ కుమారుడి పరిస్థితి తర్వాత ఏమైంది చూద్దాం. And we should see what happened to him when he has gone astray. 14 వచనం నుంచి చదువుదాం. 14 నుంచి
18 వరకు, We'll read 17 వరకు. From verse 14 to 17, we'll read together. And when he had spent all, there arose a mighty famine in that land, and he began to be in want. ఇబ్బంది And he went and పడసాగి joined వెళ్ళి ఆ himself to a citizen of దేశస్థులలో that ఒకని జంట country, and he sent చేరాను. him into అతడు his పందులను east to మేపుటకు feed తన swine. పొలంలోని And he would వానిని fain పంపాను. have killed his belly వాడు with the పందులు husks తిని పొట్టుతో తన that కడుపు the swine did నింపుకొనగా eat, and no ఆశపడెను man గాని gave ఎవడును unto him. వానికేమీ And when he came ఇయ్యలేదు. to himself, అయితే బుద్ధి he said, వచ్చినప్పుడు How వాడు, many నా తండ్రి hired యొద్ద servants of ఎంతో my మంది father's కూలి వండును, అన్నం have bread సమృద్ధిగా enough ఉన్నది, and to నేనైతే spare, ఇక్కడ and I ఆకలికి perish with చచ్చిపోతున్నాను. ఆకలికి చచ్చిపోయే స్థితి వచ్చింది చివరకు. He came to a state where he was perishing because of hunger. అక్కడ తండ్రి వద్ద అక్కడ ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు. The hired servants of his father's house, అక్కడ ఎటువంటి లోటు లేదు, they had nothing short. భద్రత, They had security. ఇప్పుడైతే మరి తన స్థితి ఎలాగుందంటే పందులు మేపే పని. తనకి ఎంతమంది పని వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు తనే పందులకు మేపే పని చేస్తా ఉన్నాడు. In his father's house, many servants were under him, but now here he is doing the role of a servant, feeding the swine. అక్కడ ఎంతో ప్రశస్తమైన ఆహారం తీసుకునేవాడు, ఇక్కడైతే పందులు తినే పొట్టు తింటా ఉన్నాడు. In father's house he had very good food, now he is trying to fill his belly with the swine's food. చివరికి ఆకలికి చచ్చిపోయే స్థితికి వచ్చాడు. And in the end he came to a situation where he will die because of hunger. దేవునికి దూరస్తులుగాను ఇష్టానుసారంగా జీవించే వారికి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. This will be the condition of those who live according to their own desires and away from God. అదే స్థితిలో కొనసాగితే దేవుని ఉగ్రతకు పాత్రలవుతాం. If we continue in the same situation, we would come under the wrath of God. అలాంటి వారు చివరికి పాతాళానికి, నరకానికి పాత్రలవుతారు. Such people will go to the hell in the end. పాతాళంలో బాధ, భయంకరమైన బాధ, వేదన. There is unbearable agony in hell. అగ్ని జ్వాలలో యాతన ఉంటుంది. There are fires. లూకాసువార్త 16:23-24 ఉంటుంది, చదవాల్సిన అవసరం లేదు. We can read about that in Luke 16:23-24. అంత బాధ ఉంటుంది అక్కడ అగ్ని, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. We can see how the torment there, it is there the worm shall not die and the flame shall not be quenched. ఒకప్పుడు మనం కూడా ఈ విధంగానే సుఖభోగాలు ఎంతో ఆసక్తి గలవారమేంటిమి. We also once in our lives we also had our mind set on the pleasures of this world. లోకంతో స్నేహం చేస్తూ లోకాశలపై మనం ఆసక్తి గలవారమేంటిమి. We were friends with the world and we had our mind set upon the pleasures that the world gives. దేవునికి దూరస్తులుగా ఉన్నాం. We were far from God. దేవునితో వైరం కలిగి దేవునికి శత్రువులు అవుతాం. We had enmity with God. పేరుకు మాత్రమే మనం జీవించే వారిగా ఉన్నాం, కానీ మనలో ఎటువంటి ఇది లేదు. We were alive only for the name's sake, but we did not have real life in us. త్రోవ తప్పి ఇష్టానుసారమైన జీవితం గడుపుతూ వచ్చాం. We went astray and lived according to our own desires. పందుల వలె పాపపు మురికిలో మనం దొర్లాడుతూ ఉన్నాం. Like the son who was with the swine, we were in the dirt of our own sins. చచ్చిన స్థితిలో ఉంటున్నవారు. We were in a dead state. కేవలం దేవుని ఉగ్రతకు మాత్రమే మనం పాత్రులుగా ఉంటిమి. And we were worthy only of God's wrath. నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారం మనం. And we were condemned to go to the eternal hell. అయితే మనం నశించిపోవటం మన తండ్రికి, మన ప్రభుకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అయితే the Lord our Father did not want us to perish. మన పాప పరిహారం కొరకు ఆయన తన సొంత కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. And therefore he sent his own son into this world to atone for our sins. రోమాపత్రిక 8:4. In Romans chapter 8 verse 4. తీస్తున్నారు, చదవండి. Anyone can read Romans chapter 8 verse 4. దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. In verse 3 we can read in English, God did by sending his own son in the likeness of sinful flesh, and for sin condemned sin in the flesh. దేవుడు తన సొంత కుమారుని మన కొరకు పంపాడు. God sent his own son.
పాప శరీరాకారంతో పంపాడు. in the likeness of sinful flesh. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. And in his flesh he condemned sin. ఆ శిక్ష ఎవరు పొందవలసిన వారు? Whose condemnation was that? మన పాపము యొక్క శిక్ష ఆయన భరించాడు. It was the condemnation or the punishment due upon us because of our sin. ఆయన ఎంతో దయగలవాడు, He is merciful. కనికరం గల దేవుడు, He has grace. దీర్ఘశాంతుడు, He is long suffering. మనల్ని క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగిన వాడు. He is always willing and ready to forgive us. మనమైతే కృతజ్ఞత లేని వారము, Though we are ungrateful, విశ్వాసఘాతకులం, we are not faithful to him, కేవలం ఉగ్రతకు పాత్రలం, and we are only deserving eternal wrath, కేవలం మనం నరకాగ్నికి పాత్రలం. and we are only deserving the hellfire. ఆయన మన పట్ల కృప చూపించి శిలువపై ఆయన చేసిన బలియాగాన్ని బట్టి మనలను ఆయన రక్షించాడు. But God showed his grace upon us and sacrificed his son on the cross. By this we know his love. శిలువపై ఆయన కార్చిన ప్రశస్త రక్తం ద్వారా మన ప్రతి ఒక్క పాపము, దోష, అపరాధములను ఆయన క్షమించి He వేశాడు. has forgiven all our sins and transgressions by the precious blood which was shed upon the cross. ఎన్నటికి మరి జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. And he said, I will never remember them. శిలువపై ఆయన కార్చిన ప్రతి ఒక్క రక్తపు బొట్టు ద్వారా మనల్ని పాప విముక్తులుగా చేసి ఉన్నాడు. He has made us free from sin by every drop of blood that he has shed on the cross. నశించిపోవలసిన మన పట్ల ఆయన చూపిన ఇట్టి ప్రేమ ఎంతో గొప్పది. This grace which he has showed upon us who are worthy of eternal hell, this love is so great. అటువంటి దేవుని మనం ఎంతైనా ఆరాధించే వారిగా ఉండాలి. We should always be willing to praise and worship such a God. ఈ వాక్య ఆధారంగా దేవుని ఆరాధిద్దాం. Let us worship God in light of these words.